ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అభిషేక స్వరం అనే మా కార్యక్రమంకు మరొకసారి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ప్రభునందు ప్రియులారా, మీరందరూ బాగున్నారా? రోజు ప్రార్థన చేస్తున్నారా? ఈరోజు ప్రార్థన చేశారా? ఈరోజు దేవుని యొక్క వాక్యం చదివారా? ప్రతిరోజు వ్యక్తిగత ప్రార్థన, దేవుని యొక్క వాక్యాన్ని చదివే విషయంలో మీరు నిర్లక్ష్యం చేయవద్దని నేను మనవి చేస్తున్నాను. దినములు చెడ్డవి గనుక సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనమని దేవుని యొక్క వాక్యం స్పష్టంగా చెప్తుంది. కాబట్టి ప్రియులారా, దేవుడు మీతో మాట్లాడే ఈ సమయాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి. అలాగే మీరు ప్రార్థన చేసి దేవుని కృపను పొందుకునే ఈ సమయాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి. చాలామంది ఏమని చేస్తున్నారంటే ప్రార్థన చేయటం మానేస్తున్నారు. వాక్యం చదవటానికి కుదరట్లేదు అని చెప్తున్నారు. వాక్యం చదవటానికి కుదరట్లేదు అని చెప్తే దేవుడు మీతో మాట్లాడే ఆ మంచి సమయాన్ని మీరు పోగొట్టుకున్నారని లెక్క. ప్రార్థన చేయటానికి కుదరట్లేదని చెప్తే మీరు ప్రార్థన చేసి దేవుణ్ణి అడిగి దేవుని కృపను, దేవుని సహాయాన్ని పొందుకునే ఆ మంచి అవకాశాన్ని మీరు పోగొట్టుకున్నట్టే లెక్క. కాబట్టి ఈ రెంట్లో ఏది పోగొట్టుకున్నా నష్టపోయేది ఎవరంటే మీరే. మనం ప్రార్థన చేస్తున్నందువల్ల, మన వాక్యం చదివినందువల్ల దేవునికి వచ్చే లాభం ఏం లేదండి. అది మీకు మనకే లాభం. కాబట్టి మీరు వ్యక్తిగత ప్రార్థన నిర్లక్ష్యం చేయవద్దు, పోగొట్టుకోవద్దని నేను మనవి చేస్తున్నాను. అలాగే వాక్యం చదివేది కూడా ఏ రోజు మీరు మానొద్దని నేను మనవి చేస్తున్నాను. వీలైతే రోజు ప్రార్థన చేసే సమయాన్ని పెంచండి, తగ్గిపోకూడదు. మనం రోజు రోజుకు దేవుని మహిమలోనికి చేరవలసిన వారం, దేవుని పోలికలో మార్చబడవలసిన వారం. కాబట్టి ప్రార్థనా సమయాన్ని పెంచండి. వాక్యం చదవటంలో కూడా రోజు రోజుకి వాక్యాన్ని చదివేది పెంచండి. ఈరోజు 2 అధ్యాయాలు చదివితే రేపు 3 అధ్యాయాలు చదవండి. అలాగూ రోజుకి కనీసం 10 అధ్యాయాలు చదివే ఆ ఖచ్చితమైన క్రమశిక్షణలోనికి మీరు రావాలని మనం చేస్తున్నాను. ఈ దినాల్లో సంఘంలో చాలామంది తృప్తి కలిగిపోతూ ఉన్నారు. మేము ప్రార్థన చేసుకుంటున్నాం, మేము వాక్యం చదువుకుంటున్నామని పక్కోళ్ళని చూసుకోనో ఇతరులను చూసుకోనో వాళ్ళకంటే మేము బాగానే ఉన్నామని పోల్చుకుంటున్నారు. కాదు ప్రియులారా, మనము దేవుని పోలికలో మార్చబడాలి. మన గురి, మన టార్గెట్ ఎవరంటే యేసయ్య. యేసయ్యలా మనం జీవించాలి. అలాగూ మనం ప్రార్థన చేసుకోవాలి, అలాగూ మనం వాక్యం చదవాలి. కాబట్టి మీరు ఆత్మీయ జీవితంలో ఒక దప్పికను కలిగి ఉండాలని నేను మనవి చేస్తున్నాను. మీ వ్యక్తిగత ప్రార్థన, వ్యక్తిగత వాక్య ధ్యానం పొరపాటును కూడా మీరు పోగొట్టుకోవద్దు. ఈరోజు దేవుని యొక్క వాక్యంలో నుండి మనం చక్కని వాక్య భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాం. కీర్తన గ్రంథం 50వ కీర్తన 23వ వచనం చదువుతున్నాను. స్తుతియాగము అర్పించువాడు నన్ను మహిమపరచుచున్నాడు. నేను వానికి దేవుని రక్షణ కనపరుచున్నట్లు వాడు మార్గము సిద్ధపరచుకొనెను. ప్రియులారా, దేవుడు ఇక్కడ మాట్లాడుతూ తెలియజేస్తున్న ఒక చక్కని మాట ఏంటంటే, స్తుతియాగము అర్పించువాడు నన్ను మహిమపరచుచున్నాడు అని దేవుడు మాట్లాడుతున్నాడు. స్తుతి యాగము అని ఒక ప్రత్యేకమైన పదం ఇక్కడ మనకు కనబడుతూ ఉంటుంది. యాగము అంటే ఏంటంటే అదొక కంటిన్యూస్ ప్రాసెస్ అండి, ఆగకూడదు. అది అలా చేస్తూ ఉండాలి. స్తుతి యాగము అని దేవుడు చెప్తున్నాడంటే ఎల్లప్పుడూ మనం స్తుతి చేస్తూ ఉండాలి దేవునికి. ఒకసారి మనం పరలోకం దగ్గరికి మన దృష్టిని తీసుకుని వెళితే పరలోకంలో దేవదూతలు యేసయ్యను ఎలా స్తుతిస్తున్నారు అని మనం గమనిస్తే వారు నిత్యము సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు 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 అని ప్రతిగానములు చేస్తూ ఉంటారు. అది ఒక్క క్షణం కూడా వాళ్ళు ఆపరు. ఒకరోజు అంటండి, ఒక దైవజనుడు ఆయన చెప్పారు ఈ సాక్ష్యాన్ని. ఆయన ఆత్మను దేవుడు పరలోకానికి తీసుకుని వెళ్ళినప్పుడు ఆయన పరలోకంలో ఆ దర్శనాన్ని చూస్తూ ఉన్నారట. దేవదూతలు దేవుణ్ణి కంటిన్యూస్గా అలా స్తుతిస్తూ ఉన్నారట. ఆయన చూసి ఆశ్చర్యపోయి ఒక దేవదూతతో ఆయన మాట్లాడుతూ అడిగాడంట, మీరెందుకు ఎల్లప్పుడూ దేవుణ్ణి స్తుతిస్తారు? ఒక క్షణం మీరు మౌనంగా ఉండొచ్చు కదా అని అడిగారంట. అప్పుడు ఆ దేవదూత చెప్పిందంట, భూలోకంలో మీరు జీవించేటప్పుడు మీరు శ్వాసను కంటిన్యూస్గా ఎందుకు పీలుస్తారు? కొద్దిసేపు మీరు ఆపొచ్చు కదా అన్నదంట. అప్పుడు ఈయన అన్నారంట, అమ్మో శ్వాస ఆపితే మేము చచ్చిపోతాం, మేము బ్రతకడానికి శ్వాసే కదా మాకు మూలం అన్నారంట. అప్పుడు ఆ దేవదూత చెప్పిన మాట, ప్రియులారా, మీ జీవితంలో ఇది ఎన్నడూ మర్చిపోవద్దు. ఆ దేవదూత ఏమని చెప్పింది అంటే, దేవునిని స్తుతించటం మాకు శ్వాస వంటిది. మీరు శ్వాస ఆపితే చచ్చిపోతారు, మేము దేవుని స్తుతించకపోతే మేము బ్రతకలేమని చెప్పిందంట. ప్రియులారా,
మరి మనం కూడా వెళ్ళాల్సింది అదే పరలోకం కదండి. మనం కూడా అదే దేవదూతలతో కలిసి దేవుని స్తుతించాలి కదండి పరలోకంలో. మరి భూలోకంలో నుంచే మనం ఎందుకు దేవుణ్ణి స్తుతించకూడదు? దేవుడు కోరుకునేది స్తుతే ప్రియులారా. మనం ఆయన్ని స్తుతించాలని దేవుడు కోరుతున్నాడు. అందుకే ఇక్కడ తేటగా దేవుని వాక్యం చెప్తుంది, స్తుతి యాగము అర్పించువాడు నన్ను మహిమపరచుచున్నాడు. దేవుని మనము మహిమపరచాలని దేవుడు కోరుతున్నాడండి. ఇర్మియా గ్రంథంలో దేవుడు చెప్తాడు, నాకు కీర్తి స్తోత్ర మహిమలు కలుగుటకే నేను నిన్ను రూపించాను అని దేవుడు అక్కడ మాట్లాడతాడు. నాకు మహిమ కలగటానికే నేను నిన్ను ఏర్పరచుకుంది, నాకు మహిమ కలగటానికే నిన్ను పుట్టించింది, నాకు మహిమ కలగటానికే నువ్వు ఇప్పటివరకు బ్రతికింది అన్నట్టుగా దేవుడు మాట్లాడుతున్నాడు. మరి మన జీవితం ద్వారా దేవునిని మనం మహిమపరచగలుగుతున్నామా? ఒకసారి ఈ కార్యక్రమం చూస్తున్న మీరు మనమందరం ఒకసారి ఒక ప్రశ్న వేసుకోవాలి. మన జీవితం ద్వారా మనము దేవునికి ఏమైనా మహిమ తేగలుగుతున్నామా? దేవునికి మహిమకరంగా మనం అసలు బ్రతుకుతున్నామా లేదా? ఎంతసేపు నేను, నా కుటుంబం, నా పిల్లలు, నా సంపాదన, నా ఉద్యోగం ఇవేనా? లేక నేను దేవుణ్ణి ఎలా మహిమపరచాలనే ఒక్క ఆశ మీ జీవితంలో ఉందా? ప్రియులారా, నేను చెప్తున్నాను, దేవునిని మహిమపరచలేకపోతే అది దేవునికి ఇష్టం లేని జీవితం అండి. దేవుడు ఇష్టపడే జీవితం దేవునిని మహిమపరిచే జీవితం. మన జీవితంలో మనకు కలిగి ఉండాల్సిన ఒక ప్రాముఖ్యమైన లక్షణం, నేను దేవునిని మహిమపరచాలి, నా జీవితం ద్వారా దేవునికి నేను మహిమ తేవాలి. ఇంకో మాట చెప్తున్నాను, క్రైస్తవుడైన వ్యక్తి దేవుని నామానికి మహిమకరంగా బ్రతకాలి, లేకపోతే ఆ వ్యక్తి దేవుని నామానికి అవమానకరంగా బ్రతుకుతాడట. అంతే. దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుంది, మిమ్మును బట్టియే కదా నా నామము అన్యజనులలో దూషింపబడుచున్నది. ఎవరిని బట్టి? క్రైస్తవులను బట్టి, యేసు ప్రభు నమ్ముకున్నాం అని ఆ పేరు పెట్టుకున్న వాళ్ళని బట్టి. ప్రియులారా, మరి మనం దేవుని నామానికి మహిమ తెచ్చేవారమా, అవమానం తెచ్చేవారమా? నేనేమి చేయట్లేదు బ్రదర్, నేను ఇలాగే ఉంటున్నాను అంటే కుదరదు. నువ్వు దేవుని నామానికి మహిమ తేకపోతే నువ్వు దేవుని నామానికి అవమానం తెచ్చే వ్యక్తిగా ఉంటావు. కాబట్టి ఈ రోజున మనం ఒక ప్రశ్న వేసుకోవాలి, నా జీవితంలో నేను ఎంతవరకు దేవునికి మహిమకరంగా బ్రతుకుతున్నాను? ఇక్కడ దేవుడు తెలియజేసిన ఒక మార్గం ఏంటి అంటే, స్తుతి యాగం అర్పించాలి. స్తుతి యాగం అర్పిస్తూ మనం దేవుని మహిమపరచాలి. స్తుతి యాగము అంటే అర్థం ఏంటంటే, ఎల్లప్పుడూ నీ నుంచి స్తుతి అనేది దేవునికి వెళ్ళాలి. దేవుడు దాన్ని చూస్తున్నాడు. అందుకే నేను ఎప్పుడు మా విశ్వాసులతో చెప్తాను, మీరు కూర్చున్నా, నిలబడినా, నడుస్తున్నా, పనిచేస్తున్నా, ప్రయాణంలో ఉన్నా, ఎక్కడున్నా కూడా మీరు స్తోత్రం అని చెప్తా ఉండండి అని చెప్తాను నేను. స్తోత్రం 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 అని చెప్తా ఉండండి, లేకపోతే స్తుతి అని చెప్తా ఉండండి, లేకపోతే హల్లెలూయా అని చెప్తా ఉండండి. ఈ 3 పదాలు కూడా ఒకటేనండి. ఈ 3 కూడా దేవుని మహిమపరిచే పదాలు. దేవుడికి మన నుంచి వెళ్ళవలసిన మహిమ ఈ పదాలు తీసుకుని వెళతాయి. మన నోటితో మనం చెప్పాలి, మన హృదయంతో మనం చెప్పాలి. ఎల్లప్పుడూ స్తోత్రం స్తోత్రం అని చెప్తుంటే దేవుని మహిమ దిగి వస్తూ ఉంటుంది. దేవుని మహిమపరిచిన వ్యక్తికి దేవుడిచ్చే బహుమానం ఏంటంటే, దేవుడు తన ఆత్మతో వారిని నింపుతాడు, దేవుని వెలుగుతో నింపుతాడు, దేవుని మహిమతో మనం నింపబడగలుగుతాం ప్రియులారా. కాబట్టి స్తుతి యాగము అనేది మనం అర్పించాలి. దేవుడు దాన్ని కోరుతున్నాడు మన జీవితం నుంచి, మీ జీవితం నుంచి కూడా దేవుడు కోరుతున్నాడు. ఇప్పటికే మీ జీవితంలో ఎంతో సమయం అయిపోయింది, ఇక ఎన్ని దినాలు బ్రతుకుతారో ఎవరికీ తెలియదు. కాబట్టి నేను తెలియజేస్తున్నాను, మిగిలిన ఈ కొద్ది దినాలైనా మీరు దేవుని స్తుతించేవారుగా బ్రతకండి. దేవుని స్తుతించకుండా ఒక్క క్షణం కూడా మీరు మౌనంగా ఉండొద్దు అని నేను మనవి చేస్తున్నాను. పరలోకం మౌనంగా లేదు, భూలోకంలో మనం కూడా మౌనంగా ఉండకూడదు. మనం దేవుని స్తుతించే వారంగా ఉండాలి. దేవుని వాక్యమైనా చెప్పాలి, పాటలైనా పాడాలి, దేవునికి స్తోత్రాలైనా చెప్పాలా. మీ హృదయం ఎల్లప్పుడూ దేవునికి అలాగూ తెరవబడి ఉండాలి ప్రియులారా. ఎప్పుడు మీ హృదయం దేవునికి మూయవద్దు అని నేను మనవి చేస్తున్నాను. నువ్వు దేవునికి స్తోత్రాలు చెప్పకపోతే, పాటలు పాడకపోతే, వాక్యాలు ధ్యానించకపోతే నీ హృదయం దేవునికి మూయబడినట్టే లెక్క. కాబట్టి దేవుని వాక్యం ద్వారా ఇప్పుడు మనం హెచ్చరించబడుతున్నాం, స్తుతి యాగం అర్పించవలసిన బాధ్యత నీ మీద, నా మీద, మనందరి మీద ఉంది. మనమందరం దేవుని స్తుతించాలి ప్రియులారా. తర్వాత ఈ దేవుడు ఎక్కడ ఆయన నివసించే స్థలం అని మనం గమనిస్తే, లోకంలో మనుషులందరూ దేవుడు ఎక్కడున్నాడని వెతుకుతా వెళ్తున్నారు, కానీ మన దేవుడు మనకు చెప్పిన మాట ఏంటంటే, ఆయన స్తుతులపై ఆసీనుడు, ఇశ్రాయేలు చేయు స్తోత్రముల మీద ఆయన ఆసీనుడట. కాబట్టి మీరు దేవుణ్ణి నమ్ముకొని
రక్షించబడి మారు మనసు పొంది బాప్తీసం పొంది మీరు స్తోత్రం 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 అని మీరు చెప్తుంటే మీరు చెప్తున్న ఆ స్తోత్రాలు దేవునికి ఒక కుర్చీ అయిపోతాయట, ఓ సింహాసనం అయిపోతాయి. అప్పుడు దేవుడు ఎక్కడుంటాడంటే మీరు స్తోత్రాలు చెల్లించి ఆ స్థలానికి ఆయన దిగి వచ్చేస్తాడు. ఆయన దిగి వస్తాడు. మీరు మీ ఇంట్లో స్తోత్రాలు చెప్పండి, మీ ఇంట్లో దేవుని సన్నిధి దిగి వస్తుంది. మీరు ఎక్కడ కూర్చుంటే అక్కడ స్తోత్రాలు చెప్తా కూర్చోండి. మీరు ఉద్యోగంలో ఉన్నా, ఆఫీసులో ఉన్నా, మీరు ఖాళీకి కూర్చున్నా, మీరు ఎక్కడ కూర్చున్నా, ఎక్కడ నిలబడినా అక్కడ స్తోత్రం 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 అని చెప్తా ఉండండి. మీరు స్తోత్రం అని చెప్తున్నప్పుడు అక్కడ దేవుని సన్నిధి దిగి వస్తుంది. అక్కడున్న చీకటి ప్రభావం అంతా లయపరచబడుతుంది. అక్కడ దేవుని ఆశీర్వాదం దిగి వస్తుంది. దేవుని నామాన్ని ఉచ్చరించే ప్రతి స్థలములో ఆయన దిగి వచ్చి వారిని ఆశీర్వదిస్తాను అని దేవుడు చేసిన వాగ్దానం అయి ఉన్నది. కాబట్టి మనం దేవునికి ఎక్కువగా స్తోత్రాలు చెల్లిస్తే అది మనకు ఆశీర్వాదం అయిపోతుంది. ప్రియులారా, మీ ఇంట్లో దరిద్రత ఏలుబడి చేస్తుందా? ఇంట్లో అస్సలు ఆశీర్వాదమే కనిపించట్లేదా? సమాధానం కనిపించట్లేదా? ఈ రోజున మీ కుటుంబం అంతా కూర్చొని ఒక గంట సేపు అందరూ కలిసి స్తోత్రాలు చెప్పండి దేవునికి. దేవుని సన్నిధి దిగి వస్తుంది. ఆ చీకటి ప్రభావం అంతా తొలగిపోతుంది. అంతే. రోజు మీరు అలాగ చేయండి. క్రమక్రమంగా ఖచ్చితంగా నేను చెప్తున్నాను, మీరు ఆశీర్వదించబడతారు. దేవుడు మిమ్మల్ని ఉన్నతమైన రీతికి హెచ్చిస్తాడు. స్తుతి యాగం అర్పించువాడు నన్ను మహిమపరచుచున్నాడు అని దేవుడు చెప్తున్నాడు. దేవుడికి మనం చెల్లించే స్తోత్రాలు దేవునిని మనకు దగ్గరగా తీసుకుని వస్తున్నాయి. అలాగే దేవుని మహిమపరిచిన వ్యక్తిని దేవుడు ఊరికే వదిలిపెడతాడు అనుకుంటున్నారా? నన్ను గణపరిచేవాన్ని నేను గణపరుస్తాను అని దేవుడు చెప్పాడు. అదే నన్ను తృణీకరించేవారు తృణీకారం ముందు వదురు అన్నాడు. దేవుణ్ణి మర్చిపోయేవాళ్ళు ఇక దానికి ఏమని చెప్పాలి ప్రియులారా? కాబట్టి మీరు దేవుని మహిమపరిచేవారుగా మీరు ఉండాలని నేను మనవి చేస్తున్నాను. రెండవ భాగం ఈ వాక్యంలో చెప్పబడిన మాట ఏంటి అంటే, నేను వానికి అని మాట్లాడుతున్నాడు. అంటే ఒక వ్యక్తికి దేవునికి సంబంధం ఎప్పుడు ఏర్పడుతుంది అంటే ఈ వ్యక్తి దేవుని స్తుతించేటప్పుడు. అప్పుడు దేవుని మనస్సులోనికి మీరు వెళతారు, దేవుని కనుదృష్టిలో మీరు పడతారు. దేవుని స్తుతించే వ్యక్తి దేవుని దృష్టిలో పడతాడండి. అందుకే ఇక్కడ అంటున్నాడు నేను వానికి అంటున్నాడు. అంటే దేవుడు మిమ్మల్ని దర్శిస్తాడు అన్నది వాస్తవం అక్కడ. తర్వాత అక్కడ అంటున్నాడు నేను వానికి దేవుని రక్షణ కనపరుచున్నట్లు అంటున్నాడు. అంటే అసలు దేవుని శక్తి ఏంటో, దేవుడు ఏం చేస్తాడో, దేవుని కార్యాలు ఎలా ఉంటాయో దేవుడు మీకు చూపిస్తాడట. ఎప్పుడో చెప్పనా, మీరు స్తోత్రాలు చెప్తూ ఉన్నప్పుడు కూర్చొని మోకరించి మీ ఇంట్లో ప్రియులారా రోజు ఉదయం 1 గంట, సాయంత్రం 1 గంట స్తోత్రం 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 అని మీరు చెప్పి చూడండి. 1 నెల రోజులు మీరు చేసి చూడండి, ఖచ్చితంగా మీరు మార్పును చూస్తారు. మీరు మార్పును చూస్తారు అంతే. ఎందుకంటే మా వ్యక్తిగత జీవితంలో మేము ఏదైతే అనుభవించామో అదే మీకు చెప్తున్నాం. మేము అనుభవించనిది ఏది మీకు చెప్పలేదు. నేను వాక్యంలో చెప్పే ప్రతిదీ దేవుని దగ్గర నేను నేర్చుకున్న ఆత్మీయ పాఠాలు. ఆ పరిశుద్ధ జీవితంలో, నా ఆత్మీయ జీవితంలో దేవుడు నాకు నేర్పినవే నేను చెప్తూ ఉంటాను. ఇక్కడ దేవుడు ఎప్పుడైతే మనం దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటామో అప్పుడు దేవుని సన్నిధి దిగి రావటం ఇక్కడ దేవుడు మనకు నేర్పుతున్న సత్యం. నేను వానికి దేవుని రక్షణ కనపరుచున్నట్లు వాడు మార్గము సిద్ధపరచుకొనేను అంటున్నాడు. తెరవబడుతుంది నీ ద్వారం దేవునికి నీకు మధ్యలో. దేవునికి నీకు మధ్యలో ఉన్న అడ్డుగోళ్ళని తొలగిపోతాయి. ఆ మార్గం తెరుచుకుంటుంది. ఇప్పుడు దేవుడు నీ దగ్గరకు రావటానికి నువ్వు దారిని కల్పించుకున్న వ్యక్తివి అని దేవుడు మాట్లాడుతున్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే దేవుడు భూలోకంలో ఉన్న ప్రతి మనిషిని దర్శించాలని కోరుకుంటాడు. ఆపదలో ఉన్న వారిని, అవసరతలో ఉన్న వారిని అందరికీ దేవుడు సహాయం చేయాలని కోరుకుంటాడు. అయితే దేవునికి మనకి మధ్యలో ఆ దారి మూసుకొని పోయింది. ఎలా మూసుకొని పోయింది? యెషయా గ్రంథం 59వ అధ్యాయం 2వ వచనంలో దేవుని వాక్యంలో కనబడుతుంది. రక్షింపనేరకయుండునట్లు యెహోవా హస్తం కొరచగాలేదు, విననేరకయుండునట్లు ఆయన చెవులు మందం కాలేదు అని 1వ వచనంలో చెప్తూ 2వ వచనంలో ఏమని చెప్తున్నాడంటే మీ పాపములో దేవుని ముఖాన్ని మీకు మరుగు చేసినాయి, అడ్డంగా వచ్చేసినాయి మీ పాపాలు మీకు దేవునికి. ఇక అందుకే దేవుడు మీ ప్రార్థనకి జవాబు ఇవ్వట్లేదు. మీ ప్రార్థనలకు జవాబు రాలేని పరిస్థితి అంటే దేవునికి మీకు మధ్యలో ఉన్న అడ్డుగోడ. ఇప్పుడు ఎప్పుడైతే మీరు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటారో, మీ పాపాలను ఎప్పుడైతే ఒప్పుకొని పశ్చాత్తాపడి వాటిని విడిచిపెట్టడానికి మీరు తీర్మానం చేసుకుంటారో ఆ అడ్డుగోడ తొలగిపోతుంది. దేవునికి నీకు మధ్యలో మార్గం సరళమవుతుంది. అప్పుడు ఆయన నీ వద్దకు దిగి వచ్చి ఆయన చేసే కార్యాలు మీరు కన్నులారా అనుభవిస్తారు. ప్రియులారా, దేవుడు మీ జీవితంలో ఎన్ని కార్యాలు చేయాలనుకుంటున్నాడో తెలుసా? మీ ఊహకు మించిన కార్యాలు దేవుడు మీ జీవితంలో చేస్తానంటున్నాడు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం మనం చదివితే దేవుని ప్రేమించు వారికి, ఆయన్ని ప్రేమించే వారికి అంట ఆయన ఏవి సిద్ధపరిచాడో అవి అంట
కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయానికి గోచరం కాలేదు అంటున్నాడు. అంటే నీ ఊహకు కూడా అందదు. అలాగే మనం అడిగేదానికంటే, ఊహించేదానికంటే ఆయన అత్యధికమైన కార్యాలు చేయటానికి శక్తి కలిగిన దేవుడని ఎఫెసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 18వ వచనంలో అపోస్తలుడైన పౌలు భక్తుడు చెప్తున్నాడు. ఎందుకు దేవుని కార్యాలు మీ జీవితంలో మీరు అనుభవించలేకపోతున్నారు? చాలామంది అంటారు, మేము సంవత్సరాల తరబడి ప్రార్థనకి వెళ్తున్నాం కానీ మేము ఇంకా ఇలాగే ఉన్నాం బ్రదర్. మీ భక్తిలో ఎదుగుదల లేదు, మీ ఆత్మీయ జీవితంలో ఎదుగుదల లేదు, అందుకే మీ జీవితంలో దేవుని కార్యాలు జరగట్లేదు. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయంలో వర్ధిల్లుతావని ఆ వాక్యంలో తేటగా చెప్పబడుతుంది. నువ్వు సుఖంగా ఉంటావు, సౌఖ్యంగా ఉంటావు. మరి నువ్వు ఆత్మీయంగా వర్ధిల్లకుండా దేవుని కార్యాలు పొందాలని మీరు ఎలాగో ఆశపడుతున్నారు? అది జరగదు ప్రియులారా. మీరు ఆత్మీయంగా వర్ధిల్లే కొలది దేవుడు మీకు ఇచ్చేవి కూడా పెరుగుతాయి. ఆత్మలో వర్ధిల్లిన వ్యక్తికి దేవుని ఆశీర్వాదం అందుతుంది. నువ్వు ఆత్మలో ఎదగని చిన్నోడివైతే దేవుని ఆశీర్వాదం నీకు అందదు. అందుకే ఇక్కడ చెప్తున్నాడు, నేను వానికి దేవుని రక్షణ కనపరుచున్నట్లు వాడు మార్గము సిద్ధపరచుకొనెను అని తేటగా మనకి ఇక్కడ దేవుని వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియులారా, దేవుని స్తుతించేవారుగా మీరు ఉండాలని నేను మనవి చేస్తున్నాను. ప్రాముఖ్యంగా ఇక్కడ దేవుని రక్షణ అంటే ఒక మాట నేను మీతో చెప్పదలుచుకున్నాను. అదేంటి అంటే నిత్య రక్షణ, పరలోక రాజ్యం. భూలోకంలో మానవులందరికీ కూడా రక్షణ కావాల్సిందే. మానవులందరూ ఎక్కడున్నారో చెప్పమంటారా? భయంకరమైన అపాయంలో ఉన్నారంతే. ఎందుకంటే ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. ఇప్పుడు మానవుడి స్థితి ఏంటి అంటే, పాపి అయిన మానవుడు చనిపోగానే నరకానికి వెళ్ళిపోతాడు. దీనిలో ఏమాత్రం తేడా లేదు, వయస్సు తేడా లేదు, జాతి తేడా లేదు, దేశము తేడా లేదు. యేసుక్రీస్తు అందరికీ ప్రభువే, ఆయన అందరికీ రక్షకుడే. అయితే ఎందుకు ఆయన అందరికీ రక్షకుడు అయ్యాడంటే, మానవులు అందరూ పాపులే కాబట్టి ఆయన అందరికీ రక్షకుడు అయ్యాడు. భూలోకంలో ఏ మనిషి కూడా నాలో పాపము లేదు అని ఎవరు చెప్పలేరు. మరి పాపమున నువ్వు ఎక్కడికి వెళ్తావు నీ మరణం తర్వాత? ప్రతి మనిషి ఈ ప్రశ్న వేసుకోవాలి. చాలామంది మరణం తర్వాత మా జీవితం ఏంటి అనేది అస్సలు ఆలోచించట్లేదండి. మరణం తర్వాత ఎక్కడికి వెళ్తున్నావు అంటే నేను చెప్తున్నాను, రెండు స్థలాలు ఉన్నాయి. ఒకటి పరలోక రాజ్యం, రెండవది నిత్య నరకం. ఇప్పుడు పాపి అయిన మానవుడు చనిపోతే ఎక్కడికి వెళ్తాడంటే నరకానికి వెళ్ళిపోతాడు. అందుకే పరిశుద్ధుడైన దేవుడు భూలోకానికి దిగి వచ్చాడు. నశించిన దాన్ని వెతికి రక్షించుటకే మనుష్య కుమారుడుగా ఆయన వచ్చాడు. పాపులను రక్షించుటకే క్రీస్తు యేసుగా ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఇప్పుడు రక్షణ అంటే ఏంటి అంటే, అపాయంలో ఉన్న ఈ మానవుడు, నరకానికి వెళ్ళవలసిన ఈ మానవుడు దేవుని వైపు చూసి కన్నీరు కార్చి ప్రార్థన చేయాలి, కేక వేయాలి. ప్రభువా నన్ను విడిపించు, ప్రభువా నన్ను రక్షించు అని కేక వేయాలి. ఇది ఒక్క రోజులో అయ్యేది కాదండి. నువ్వు నీ పాపము నుండి నువ్వు విడిపించబడేంత వరకు నువ్వు కేకలు వేయాలి. అపోస్తలుడైన పౌలు భక్తుడు కూడా రోమీయులకు రాసిన పత్రికలో ఒక మాట వ్రాస్తూ ఉంటాడు, అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్ను ఎవడు విడిపించును అని కేక వేస్తున్నాడు. వాస్తవంగా ఈ కేక నిత్య నరకములో వినిపించబడే కేక. ప్రియుడా, మరి నీ పరిస్థితి ఏంటి? భూలోకంలో ఉండి నువ్వు ఈ కేక వేయకపోతే నువ్వు నరకంలో ఉండి ఆ కేక వేయాల్సి వస్తుంది. నరకంలో ఆ కేక వేసిన అర్థం లేదు. భూలోకంలో నువ్వు ఆ కేక వేయగలిగితే నన్ను ఎవరు విడిపిస్తారు? ప్రభువా నన్ను విడిపించు, నన్ను రక్షించు, నా పాపం నుండి నన్ను విడిపించు అని నువ్వు దేవుని సన్నిధిలో మొర్ర పెట్టగలిగితే ఇక్కడ పాపము నుండి నువ్వు విడుదల పొందుతావు, పాపమును నువ్వు జయించగలుగుతావు. ప్రతి దురాశ నుండి, దురలవాటు నుండి దేవుడు నిన్ను విడిపిస్తాడు. చాలామంది ఏమని చెప్తున్నారంటే, దేవుడు పిలిచినప్పుడు వస్తానండి చర్చికి, దేవుడు మార్చినప్పుడు వస్తానండి అని చెప్తున్నారు. నిన్నొక్కనే మారుస్తాడా దేవుడు? లోకమంతటిని మార్చడం దేవునికి చేత కాదా? ఒక క్షణంలో దేవుడు మార్చగలడు. కానీ ఆయన తన బలియాగం చేసిన కారణం ఏంటి అంటే, ఆయన మానవులందరూ ఆ బలియాగాన్ని చూసి వాళ్ళంతటా వాళ్ళు రావాలి అనేది దేవుని ఉద్దేశం. ఎందుకంటే మీరు గమనించండి, బలవంతంగా ఒక వ్యక్తిని ఎక్కడైనా పెట్టామనుకోండి, ఈ వ్యక్తి మనస్సు వేరే దాని మీద ఉందనుకోండి, ఈయన ఎప్పుడు ఛాన్స్ దొరికితే అక్కడికి వెళదామా అని చూస్తాడు. శరీరంగా ఏడుంటాడు కానీ మనసు మొత్తం అక్కడే ఉంటుంది. దేవుడు దాన్ని కోరుకోవాలి. అందుకే నీ మనస్సులో జయం రావాలి. నీ మనస్సులో నువ్వు ఆ పాపాన్ని విడిచిపెట్టాలి. నువ్వు ఇష్టంగా దేవుని ప్రేమించాలి. అందుకే యేసు ప్రభు చెప్పాడు, నీ పూర్ణ హృదయంతో నీ దేవుని ప్రేమించాలి, నీ పూర్ణ మనస్సుతో నువ్వు దేవుని ప్రేమించాలి, నీ పూర్ణ శక్తితో, పూర్ణ బలముతో నువ్వు దేవుని ప్రేమించాలి. అంటే దేవునికి నిన్ను సమర్పించుకోవాలి.
అలా నువ్వు సమర్పించుకుంటేనే నువ్వు దేవునిలో ఉండగలుగుతావు. దేవుడు అందుకే ప్రియులారా మానవులను దర్శిస్తున్నారు. ఆ రక్షణ మార్గంలోనికి మానవులను తేవాలనే దేవుడు తన ప్రాణాన్నే పెట్టాడు. ప్రియులారా, రక్షణ అంటే ఏమనుకుంటున్నారు? నిత్య నరకం అంటే ఏమనుకుంటున్నారు? అదెంత భయంకరమైందో తెలుసా? అక్కడ అగ్ని ఆరదు, ఆత్మ చావదండి. దేవుడే మనిషిగా వచ్చి కొట్టబడి, గాయపరచబడి, రక్తమంతా కార్చి తన ప్రాణాన్ని పెట్టి, మానవులారా ఈ రక్తంలో కడగబడి మీ పాపం నుండి విడుదల పొందండి అని దేవుడు చెప్తున్నాడంటే నరకం ఎంత భయంకరమైందో మీరు అర్థం చేసుకోండి. నరకం ఎంత భయంకరమైంది కాకపోతే యేసయ్య ఇంత నలగొట్టబడాల్సిన అవసరం ఉంది? పాపానికి వచ్చే శిక్ష ఇంత భయంకరమైందండి. ఇంకో మాట చెప్తున్నాను, యేసు ప్రభు దేవుడు అని చెప్పడానికి ఆయన బతికున్న కాలంలో ఆయన చేసిన కార్యాలు చాలండి. ఆయన ఎన్ని కార్యాలు చేశాడు? చచ్చిపోయిన వాళ్ళు లేపాడు, అనేక రోగాలు బాగు చేశాడు, సముద్రంలో నడిచాడు, గాలిని తుఫాన్ని గద్దించాడు. ఇవి చాలవా దేవుడని ఆయన చెప్పడానికి? మరి ఎందుకు ఆయన నలగొట్టబడ్డాడో తెలుసా? నీ పాపముల కొరకే. నీ పాపములో నువ్వు నశించిపోకూడదని, నీ బ్రతుకును మార్చుకోవాలి, ఆ నిత్య నరకుండి నువ్వు బయటికి రావాలని ప్రభు తన ప్రాణం పెట్టి బలియాగం చేస్తే ఈ దినములు ఇంకా మానవులు ఆ రక్షణ మార్గంలోనికి రాకుండా తర్వాత వెళ్ళొచ్చు, తర్వాత బాప్తిసం పొందుతాను, ఇంకా పాపం చేస్తాను, లోకంలో ఆనందిస్తాను అనుకుంటున్నావా? జాగ్రత్త, నువ్వు ఏ క్షణం మరణిస్తావో తెలియదు. ఆ మరణించగానే నరకానికి వెళ్ళిపోతావు. నీ పాపంలో ఉండి చనిపోతే నిత్య నరకం అది పట్టుకోవడానికి ఎదురు చూస్తుంది. అందుకేనండి దేవుడు మాట్లాడుతున్నాడు తన వాక్యం ద్వారా, అయ్యో నా ప్రజలు నా మాట వినిన ఎడల ఎంత మేలు అంటాడు. ఎంత మేలు! దేవుడు ఎంత కేక వేస్తున్నాడు, అయ్యో అయ్యో. నిజంగా ప్రియులారు, ఈ దినాల్లో ఎంతమంది పరలోక రాజ్యం వైపు పరుగులెత్తుతున్నారు. ఇక్కడ చెప్తున్నాడు, నేను వానికి దేవుని రక్షణ కనపరుచున్నట్లు వాడు మార్గము సిద్ధపరచుకొను. ఈ కార్యక్రమం చూస్తున్న నిన్ను నేను సూటిగా ప్రశ్న అడుగుతున్నాను, నీవు ఆ మార్గాన్ని సిద్ధపరచుకున్నావా? ఈ క్షణం ఒకవేళ నీకు మరణం వస్తే నేను దేవునితో ఉంటాననే ధైర్యం నీకుందా? ఈ క్షణం ఒకవేళ ప్రభు రాకడ వస్తే నేను ఎత్తబడతాను అనే ఆ నిశ్చయత నీకుందా? అలా లేకపోతే నీ భక్తి వ్యర్థం. పౌలు భక్తుడు చెప్తున్నాడు, ఈ జీవితకాలం మట్టుకే మనం నిరీక్షణ ఉంచినట్లయితే మనుషులందరికంటే దౌర్భాగ్యులమై ఉంటాం. యేసుప్రభు గురించి మనకు తెలుసు, కానీ మనం పోగొట్టుకున్నాం. అయ్యో ఎంత భయంకరం! యేసయ్య చేసిన బలియాగం విని, ఆయన చేసిన బలియాగం, ఆయన తిన్న దెబ్బలు, ఆయన చేసిన త్యాగం అంతా చూసి కూడా ఇంకా నువ్వు పాపానికి వెళ్ళగలవా? ఎలా వెళ్తావో తెలుసా? దేవుని వాక్యం చెప్తుంది, నువ్వు యేసయ్య శరీరాన్ని తొక్కి వెళ్తున్న వ్యక్తివట. యేసయ్య రక్తాన్ని పవిత్రమైనదని నువ్వు దాటి వెళుతున్న వ్యక్తివంట. అలా వెళ్ళినా నీవు తప్పించుకోగలను అనుకుంటున్నావా? లేదు ప్రియుడా, నిత్య నరకం పట్టుకుంటుందంతే. అక్కడ అగ్ని ఆరదు, ఆత్మ చావదు. ఆ భయంకరమైన శాపం నుండి, ఆ నరకం నుండి మనం విడిపించాలనే స్తుతి యాగము చేస్తూ దేవుని స్తుతించవలసిన మనం ఆ నరకానికి వెళ్ళటం ఏంటండి? దాని నుంచి మనం విడుదల పొందాలి, మనం రక్షించబడాలి. స్తుతి యాగము చేయవలసిన వారం మనం, దేవుని స్తుతించవలసిన వారం. మా రక్షణకై కారణమైన దేవుని గొర్రెపిల్ల నీకు స్తోత్రం అని చెప్పాల్సిన గుంపులో నిలబడాల్సిన వాళ్ళం మనం. ఈ కార్యక్రమం చూస్తున్న మీరు ఏ గుంపులో మీరున్నారు? పాపానికి వెళ్ళే దారిలో ఉన్నారా? రక్షణ మార్గంలోనికి వచ్చారా? ఒక్క మాట చెప్తున్నాను, క్రిందన్న పాతాళమును తప్పించుకున్న వాళ్ళని బుద్ధిమంతుడైతే, జ్ఞానం కలిగినోడైతే పరమునకు పోయే జీవ మార్గములో నడుచుకుంటాడట. నువ్వే మార్గంలో నడుస్తున్నావు? నీ మార్గం ఎటు తీసుకెళ్తుంది? నీ అడుగులు ఎటు వెళ్తున్నాయి? ఇప్పుడే మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. నేను మీ కొరకు ప్రార్థన చేయబోతున్నాను. ప్రభు హస్తానికి మిమ్మల్ని మీరు అప్పగించుకోండి. జాగ్రత్త, నువ్వు పశ్చాత్తాప పడకపోతే మాత్రం నరకంలోకి వెళ్ళిపోతావు. పశ్చాత్తాపడి పాపాన్ని అసహించుకొని విడిచిపెట్టే పూర్తిగా, పాపం నీకేమాత్రం మేలు చేయదు. నీ కొరకు ప్రాణం పెట్టిన దేవుడు నిన్ను రక్షించేది. ప్రభు చేతికి మిమ్మల్ని మీరు అప్పగించుకోండి ప్రియులారా. మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. ప్రభు మిమ్మల్ని రక్షించడానికి సమర్థుడు. ప్రతి పాపంని మిమ్మల్ని విడిపించగలడు. పాపం మీద మీకు జయమిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా, నీకు వందనాలు, స్తోత్రాలు. స్తుతి యాగం అర్పించువాడు నన్ను మహిమపరచుచున్నాడు అన్నావు. నేను వానికి దేవుని రక్షణ కనపరచున్నట్లు వాడు మార్గం సిద్ధపరచుకొని అన్నావు. ప్రభువా, ఇంకా మా ప్రియుల్లో ఈ కార్యక్రమం చూస్తున్న వాళ్ళు చాలామంది ఈ రక్షణ మార్గం ఇంకా సిద్ధపరచుకోలేదు నాయన. వారికి ఒక గ్రహింపు దయచేయండి. అయ్యో, వారి జీవితం ఎంత నాశనం అయిపోతుందో గ్రహింపు దయచేయండి తండ్రి. మరణిస్తే వారు ఎక్కడికి వెళతారనే నిశ్చయత వారికి ఆ గ్రహింపు దయచేయండి ప్రభువా. తండ్రి, నిత్య నరకమును గురించిన భయము వీరిలో పెట్టండి తండ్రి. పరలోక రాజ్యం వైపు వీరి మనస్సులు త్రిపివేయండి ప్రభువా. నిజంగా నీ వైపు చూస్తే ఎంత ఆశీర్వాదం, నీలో నిలిచి ఉంటే ఎంత ఆశీర్వాదం, నిన్ను స్తుతిస్తూ నీవిచ్చే ఆనందం పొందితే అదెంత ఆశీర్వాదం.
మా ప్రియులందరూ మీరు దర్శించండి. మారు మనసు కలుగు చేయండి, పాప పశ్చాత్తాపం కలుగు చేయండి, రక్షణ కలుగు చేయండి ప్రభా. ఎవ్వరూ నశించిపోకూడదనే కదా నీవు నీ ప్రాణాన్ని పెట్టావు ప్రభా. మా అతిక్రమ క్రియలను బట్టే కదా నువ్వు గాయపరచబడ్డావు, మా దోషములను బట్టే కదా నువ్వు నలుగొట్టబడ్డావు, మా సమాధానవంతమైన శిక్షే కదా నువ్వు భరించావు ప్రభా. మా ప్రియులందరూ కూడా ప్రభా నీ వైపు చూసి అయ్యా రక్షణ పొందడానికి కృప దయచేయండి. మా ప్రియులు మీరు దర్శించండి ప్రభా, మేళ్ళతో నింపి తృప్తిపరచండి. ఈ కార్యక్రమం చూస్తూ ఎవరెవరైతే ఇంకా దురలవాట్లు ఉన్నారో వారిని విడుదల దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. అలాగే ప్రభా ఈ కార్యక్రమం చూస్తే ఎవరెవరైతే అనారోగ్యంతో ఉన్నారో యేసు నామములో వారిని ఇప్పుడే మీరు ముట్టి స్వస్థపరచండి తండ్రి. ఇప్పుడే వారికి అద్భుతం జరిగించమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా. ఈ కార్యక్రమం చూస్తూ ఎవరెవరైతే నలిగిపోతూ దుఃఖంలో బాధల్లో ఉన్నారో వారికి మీ సమాధానం దయచేయండి, మీ ఓదార్పును దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అయ్యా మా ప్రియులు మీరు దర్శించండి, నీ ఆదరణ దయచేయండి, నిన్ను గుర్చిన ప్రత్యక్షత దయచేయండి ప్రభా. పాపం నుండి పరిపూర్ణమైన విడుదల వీరికి దయచేయండి తండ్రి. అయ్యా నీ రక్షణ మార్గంలో నిలిచి ఫలించేవారుగా చేయండి. మా ప్రియులకు నీ ఆశీర్వాదమును దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియులారా, రక్షణ చాలా విలువైంది. దేవుడు తన ప్రాణం పెట్టి మనకిచ్చింది అది. దాన్ని మీరు పొందుకునే విషయం నిర్లక్ష్యం చేయొద్దని మనం చేస్తున్నాను. అలాగే ఈ కార్యక్రమం ద్వారా మీరు ఆశీర్వదించబడినట్లయితే, ప్రియులారా ఈ కార్యక్రమం ద్వారా మీరు మేలు పొందినట్లయితే తప్పకుండా మీరు ఈ కార్యక్రమానికి స్పాన్సర్స్గా ఉండాలని మనవి చేస్తున్నాను. ఒక కార్యక్రమం అయినా స్పాన్సర్ చేయడానికి మీరు ప్రయత్నం చేయండి. మీ వంతుగా మీ సహాయాన్ని అందించండి. ప్రతిదినము విశ్వాసంతో అనుదిన ఆహారంగా మేము ఈ పరిచర్య చేస్తున్నాం. ఏ నెలకు ఆ నెల దేవుడు అద్భుతంగా ఇచ్చి నడిపిస్తున్నారు ప్రియులారా. ప్రతి నెల నేను అనుకుంటాను ఈ నెలతో ఈ కార్యక్రమం ఆగిపోద్దేమో అనుకుంటున్నాను. దేవుని మహాకృపను బట్టి సంవత్సరంన్నర కాలం నుండి ఈ కార్యక్రమాలు ఇలా కొనసాగుతున్నాయి. మీరు కూడా ఈ కార్యక్రమానికి మీ వంతు ధన సహాయం అందించి ఈ గొప్ప రక్షణ వార్త అనేక మంది లక్షల ప్రజలు విని వారు రక్షణ పొందినట్లు మీ వంతు సహకారం అందించాలని మనవి చేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక, ఆమేన్. మీరు పొందిన మేళ్ళు, ఆత్మీయ అనుభవాలు మీరు తప్పక మాకు తెలియపరచండి. మమ్మల్ని సంప్రదించటకై మా చిరునామా పాస్టర్ ఎం జాన్ వెస్లీ, అభిషేక్ అగ్ని మినిస్ట్రీస్, డోర్ నెంబర్ 3-94/1, రాజుల బజార్, ఎడ్లపాడు పోస్ట్ అండ్ మండల్, గుంటూరు డిస్టిక్. పిన్ నంబర్ 522233.